ఈ లోకము గుణము కాదన్నది ముఖ్యం కాదు నాయన, గుణము కావాలి. అలాంటి గుణము ఉన్నవాడే మన సిద్ధుడు. అతన్ని మర్యాదగా మీరు ఇచ్చేయండి, అంతేకాని అతను సిద్ధుడు చాలా దైవభక్తి కలవాడు. తండ్రి గారు వారి గుణగణం పరీక్షించండి. సరే నాయన, అలాగే శాంత మనస్కులై పరిష్కరించండి. చిత్తముతో సేవలు చేయవాడే సిద్ధుడైన వాడు, వాడిని ఇటులైనా ఇచ్చండి వెళ్ళగొట్టవును. అందుకు నీవేమందు దానికి సమర్థుడు నీవే తమ్ముడు. పోయవద్దు మరము.
వేరాను నే పరుగాను వేరాను ఉత్తముగాను వేరాను ఏది నా ప్రభువు ఏడు లోకము నందు ఏది నా ప్రభువు ఏడు లోకము నందు నీచుడా, నీ కులమేమో, నీ మతమేమో, నీ తల్లిదండ్రులేమో చక్కగా తెలుపు మరి. అయ్యా పోతున్నారు ఆచార్య, అయ్యా పోయింది ఆచార్య. నేను మునివాడ నివాసిని, ఆదాంబి పీరి సాహిబు నా తల్లిదండ్రులు. నాది దూది ఏకలే కులము, నా పేరు సిద్ధున్నందులే. అక్కనైనను నా కులము ఏమిటో మీకు తెలియపరుస్తున్నాను. ఏ కులమని నందు కులమడిగితే ఏమని తెలిపెదనయ్యా, నేనేమని తెలిపెదనయ్యా. బాల పాఠముల గాలను పాడుతో బాల పాఠముల గాలను పాడు పాము గల్లది నా కులము. ఏ కులమని నందు కులమడిగితే ఏమని తెలిపెదనయ్యా, నేనేమని తెలిపెదనయ్యా. ముత్తున ముట్టింది కులము, ముత్తంతున పెరిగింది కులము. ముత్తున ముట్టింది కులము, ముత్తంతున పెరిగింది కులము. ముక్కుల హరుడు, ముక్కుల శివుడు, ముక్కుల బ్రహ్మ, ముక్కులు మూర్తులు మూలములు నా కులము. కులమే నా కులము. ఏ కులమని నమ్మి కులమడిగితే అంగములో నా మేకను బట్టి లింగముతో నా గొంతులు కోసి అంగములో నా మేకను బట్టి లింగముతో నా గొంతులు శాస్త్రమనే కాళ్ళు వేసి చతురు బ్రహ్మలకు పంచి పెట్టినది నా కులము. కులము ఏ కులమని నందు మొదమడిగితే అంగమముద్ర అనే బ్రహ్మము, అంగమముద్ర అనే బ్రహ్మము. లింగమముందర పెట్టుకొని శివలింగమముందర పెట్టుకొని ప్రపంచమంత పూజలు నడిపి నా కులమే కూలి. నా కులము ఏ కులమని నందు మొదమడిగితే ఇంటి లోపల ఇల్లు కట్టుకొని, కంటి లోపల అదురు పెట్టుకొని
లోపాల చేర తీసుకొని నారాయణని నడక చేసుకొని పంచాక్షరని పంచ తీసుకొని అష్టాక్షరని నడక చేసుకొని గోవిందాని గుడప తీసుకొని గోవిందా గుడప తీసుకొని కులమే నా కులము వేసిన కులమే నా కులము వేసిన కులమే నా కులము ఏ కులమని నన్ను మొదమడిగితే వంటది కాదే నా కులము గురు గంటక తిరుగును నా కులము వంటది కాదే నా కులము గురు గంటక తిరుగును నా కులము అండపిండ బ్రహ్మాండమంతయు నిండి ఉన్నదే నా కులము ఏ కులమని నన్ను మొదమడిగితే కుమని తెలియదనయ్యా నేనేమని తెలియదనయ్యా కట్టగాలు తిరుగాపటదు ఆనందమైన వేద బ్రహ్మమే సాయదప్పు నిండి ఉన్నదే నా కులము కులమని నమ్మి మొదమడిగితే నేను తెలియదనయ్యా నేనేమని తెలియదనయ్యా ఇంత రాజ్యాంగం పరిగిద్ర మూర్ఖ వాడను గోవిందాచార్య
నీతో విడువడే గురుదేవా కుమారులారా, ఆయన సిద్ధుని ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి పారదలుగుతున్నావు తండ్రి గారు. ఎందుకు? ఈయన చేత అవడం. అవునా కుమారులారా, ఈ లోకమున గుణము ప్రాధాన్యము కానీ కులము కాదన్న సత్యము మీరు ఎప్పుడా నాయనలారా? బుద్ధి చక్కగా బడలియున్నా, ఏ కులముననేమి సద్బుద్ధి కాంత. మంచి గుణములున్న మానవులైతే దుష్టులౌకిక బ్రాహ్మణుల కన్నా శుక్రశోభకుడు పునీతమై తండ్రి గర్భము నుంచి తల్లి గర్భము చేరి నవమాసములు నరకము అనుభవించి కాలానికి అనుగుణంగా ఈ భూమిపై పడ్డ జీవి మాయా ప్రకృతులకు లోనై సకల గుణముల చేత చిక్కి కామ క్రోధ మరమ అషడ్మాఖ్యముతో పారదల బాల్య యవన కౌమార దశలో వృద్ధాప్యమున విగత జీవ శరీరుడై పరలోకం చేరినటువంటి ఈ మనిషి మళ్ళీ కర్మానుసారంగా ఈ భూమిపైకి వచ్చి ఉన్నటువంటి ఈ మనిషి కులము ఏ కులమైతే కులములన్నీ పంచభూతముల వలన కలిగినవి. సిద్ధుడు దూదేకుల వాడైనా అతని యందు ఉట్టి గుణములు ఉట్టిపడుచున్నది. అతను మన మట్టంలో ఒకనిగా చేర్చుకొని ఐక్యతగా మెలిగినది. ఇక వెళ్ళిరండి. నా కుమారుడు ఏమైనా నేను బాధించా? లేదు స్వామి, లేదు, నన్ను ఏమీ నాయన సిద్ధ, గురుదేవా. మాయా కాయము మాయ జనమి, మాయా కాయము మాయ జనమి, సర్వ
గురుదేవా ఎరుగక చేసిన తప్పులు నేను ఎరుగక చేసిన తప్పులు నేను మన్నింపుము దేవా మన్నింపుము దేవా. నాయన సిద్ధ గురుదేవా పూజకు వేళగుతున్నది పోవుదామరం. జయ వీర బ్రహ్మ జయ జయ గోవింద మాంబ జయ 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 వీర బ్రహ్మ జయ జయ గోవింద మాంబ జయ జయ